నమస్తే సార్, ఏమంటారు? రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కానీ పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కావచ్చు, మాత్రం అది కనిపిస్తలేదు. మీరు దీని పట్ల ఏమంటారు? మేము అదే ఆ ఉద్దేశంతో సామాజిక న్యాయం సాధించడానికి పీస్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మేము ఒక ఉద్యమం చేపడుతున్నాము. అందుకు శ్రీ చిరంజీవి గారు సారథ్యం వహిస్తున్నారు. ఆయన నిస్వార్థంగా ధైర్యంగా వచ్చి ముందుకు చేస్తున్నారు. సామాజిక న్యాయం పాటించడానికి ఉద్దేశంతో కూడా ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టాము. సామాజిక న్యాయం అంటే ఇంతవరకు తెలిసారు, అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. ఒకే వర్గం అంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం పురోభివృద్ధి చెందాలన్నా, సమాజం అందరూ ఏకంగా ఉండాలన్నా సమాజాన్ని పాటించాలి. సమాజం ఒక రంగంలో కాదు, మెయిన్ ఎంపవర్మెంట్ పొలిటికల్గా కూడా మన అట్టడుగు వర్గాల వరకు పొలిటికల్ సరి అయిన ప్రాతినిధ్యం లేదు. ఆ ఉద్దేశంతోనే మా ఇంటలెక్చువల్ ఫోరము పొలిటికల్గా మేము సాధిస్తున్నప్పుడే సామాజిక న్యాయము మనకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా చాలా మేము సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈ సమావేశాలతో పాటు ఒక ఉద్యమాన్ని లేవాలని, ప్రజాస్వామ్య విధంగా శాంతియుతంగా ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాము. సామాజిక న్యాయం కంపల్సరీ సాధిస్తాము. ఎందుకంటే వడ్డించేవాడు ఉంటే ఏ మూలానన్నా వస్తాయి అన్నట్టు. కాబట్టి వడ్డించేవాడు మావాడు లేనప్పుడు మాకు మా వర్గాలకు, బడుగు వర్గాలకు న్యాయం చేకూర్చడం లేదు. ఆ ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసము మేము పోరాటం మొదలు పెడతాము, యుద్ధం కొనసాగిస్తాము. జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు సామాజిక న్యాయం అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, వారి యొక్క పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో వెనుకబడ్డారని చెప్పి ప్రతినిత్యం చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చడం అయిపోయింది మీ పని అనే ఒక దులుపుకునే ప్రయత్నం జరుగుతుంది. మీరేమంటారు? రిజర్వేషన్లు ఇచ్చారని అనుకుంటున్నారు, అంత ఈజీ కాదు. రిజర్వేషన్లు అయిపోయినాయి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాలతో, బీసీ ఉద్యమకారులతో అందరూ గుర్తుంచుకోవాలన్నా, సామాజిక రిజర్వేషన్లు అయితే జాబులు వస్తాయి, కానీ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ప్రమోషన్స్ విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా, అక్కడ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తున్నా మీకు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేదో రిజర్వేషన్లు ఇచ్చాము అయిపోయింది అన్నట్టు కాదు. రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం అంశం. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలను, బీసీ సంఘాలను, బీసీ ఉన్న ప్రజా సంఘాలు అన్ని పిలుచుకొని వాళ్ళతో కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కూర్చొని బీజేపీ వారితో కూడా మాట్లాడి ఆ యొక్క రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఉద్యమం కోసం మీరు పోరాటం చేస్తే మీకు చిత్తశుద్ధి ఉన్నదని, సామాజిక న్యాయం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నదని అందరూ ఏకీభవిస్తారు అనేది మా యొక్క అభిప్రాయం.